నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అణుయుద్ధం జరిగితే గంట వ్యవధిలో మొత్తం భూమండలం ఎలా బద్దలవుతుంది? దీని మీద విపరీతమైన కథనాలు వస్తున్నాయి. అప్పుడెప్పుడో స్టార్ వార్స్ సినిమా వచ్చింది. ఆ తర్వాత ఇది న్యూక్లియర్ వార్ జరిగితే ఎవరు ఏ మేరకు నష్టపోతారు, ఎంతసేపట్లో, ఎన్ని రోజులు కాదు ఎంతసేపట్లో ఎలాంటి విధ్వంసం చోటు చేసుకోబోతుంది? ఓవరాల్గా చూస్తే రష్యా గనక తన హైపర్సోనిక్ మిసైల్కి న్యూక్లియర్ వార్ హెడ్ అమర్చి పంపిస్తే అమెరికా మటాష్ 25 నిమిషాలు, అక్కడ నుంచి ఇంకొక 50 నిమిషాల వ్యవధిలో యూరోప్ మొత్తం మటాష్. సో 2 మటాష్లు అనమాట, 72 మినిట్స్. ఆ తర్వాత భూమండలం నెమ్మదిగా డిసింటిగ్రేట్ అయిపోయి ముక్కలుగా విడిపోయి, అంటే గోళాకారంలో ఉంటుంది కదా, గ్లోబ్ మాదిరి ఉంటుంది కదా, గ్లోబ్ మొత్తం ఛిద్రం అయిపోయి ఒక్కో ముక్క ఒక్కోవైపు వెళ్ళిపోతుంది. సముద్రాలు ఆవిరైపోతాయి. ఇదంతా ఏదో బాహుబలి కోసం రాజమౌళి రాసుకున్న స్క్రిప్ట్ కాదు, జరగబోయేది ఇదే అని చెప్పేసి న్యూక్లియర్ వార్ జరిగితే ఎలా ఉంటుంది, రష్యా ప్రిపేర్డ్నెస్, రష్యా ఎలా ఒక జర్మన్ స్పైని వాళ్ళు బ్రైబ్ చేసి కొనేసుకొని జర్మనీ ఏం చేస్తోంది, ఆ న్యూక్లియర్ సంబంధించిన వాళ్ళ ప్రోగ్రామ్స్ ఎట్లా ఉన్నాయని కనుక్కొని కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. అతని ద్వారా బయటపడిన వ్యవహారం ఇది. ఇప్పుడు ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ చుట్టుముట్టి దాడులు చేస్తోంది, దాడులను విస్తరించడం వెనకాల ఉద్దేశం ఏంటంటే యూరోపియన్ యూనియన్ని కంప్లీట్గా డిస్మాంటిల్ చేయటం. జస్ట్ ఉక్రెయిన్ అనేది ఒక కుషన్ బెడ్ లాగా ఉంది యూరోపియన్ యూనియన్కి రష్యాకి మధ్య, కుషన్ బెడ్ లాగా. నేను చెప్పేది ప్రస్తుత రష్యా, యుఎస్ఎస్ఆర్ కాదు, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. అది డిసింటిగ్రేట్ అయింది 91లో, చిన్న దేశాలుగా డిసింటిగ్రేట్ అయినా కూడా ఏంటంటే రష్యా మాత్రం సూపర్ పవర్గానే నిలిచింది. అంటే ఇప్పుడు విభజిత రష్యా, లైక్ మనకి తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్గా ఇవాళ మనం చూస్తున్న విభజిత ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో, అలాగే రష్యా కూడా యుఎస్ఎస్ఆర్ నుంచి డిసింటిగ్రేట్ అయ్యి నాకు కూడా దాని ప్రావెస్నెస్ని అది కాపాడుకుంటూ వస్తుంది. ఇవాళ ఒక హైపర్సోనిక్ మిసైల్కి న్యూక్లియర్ వార్ హెడ్ పెట్టి పంపించాలని, ప్రపంచంలో ఉన్న 12,742 న్యూక్లియర్ వార్ హెడ్స్లో 90% అమెరికా దగ్గర, రష్యా దగ్గర ఉంది. అంటే ఒక్కసారి రష్యా తెగబడితే మొత్తం యూరోపియన్ యూనియన్ మొత్తం లేచిపోతుంది. తర్వాత ఫస్ట్ టార్గెట్ అమెరికా మీద చేస్తే కనుక 25 మినిట్స్, ఆ తర్వాత యూరోపియన్ యూనియన్. దీనికి సంబంధించి అంతర్జాతీయ కథనాలు ఎలా వస్తున్నాయో ఒక్కసారి గనక మనం చూస్తే, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోకి ఎప్పుడైతే నాటో ఫోర్సెస్ ఎంటర్ అయినాయో అమెరికా ప్రెడిక్ట్ చేసింది, దిస్ ఈజ్ గోయింగ్ టు సర్టన్లీ ఇట్స్ గోయింగ్ టు లీడ్ ద న్యూక్లియర్ వార్ ఫర్ విచ్ వీ మస్ట్ ప్రిపేర్ అవర్ సెల్స్ అని. అందుకని పోలాండ్ కూడా అమెరికాకి అప్లికేషన్ పెట్టుకుంది, నన్ను కూడా కలిపి మీతో పాటు యుద్ధం చేయనియండి, మీరు వీ విల్ ప్రొవైడ్ ది స్పేస్ ఫర్ యూ. వాళ్ళకి అమెరికాకి ఎయిర్ స్పేస్ కావాలి, ఆ స్పేస్ ఇవ్వాలంటే యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ముందుకు రావాలి. అందులో పోలాండ్ అడగకుండానే వచ్చేసింది, మేము స్పేస్ ఇస్తాము, ప్లీజ్ హ్యావ్ యువర్ మిలిటరీ బేస్ హియర్, మాకేం అభ్యంతరం లేదు, ఎందుకంటే మాకు రష్యా నుంచి ప్రమాదం చాలా పొంచి ఉంది, ఈ పరిస్థితుల్లో మీరు మమ్మల్ని ఆదుకోవాలి. జర్మనీ ప్రిపేర్డ్నెస్, ఫ్రాన్స్ ప్రిపేర్డ్నెస్, యూకే ప్రిపేర్డ్నెస్. అండ్ అమెరికా ఆలోచన ఎలా ఉందంటే, ఒకవైపు ఫ్రాన్స్తో కలిసి రష్యాని కొట్టాలని, యూకేతో కలిసి చైనాను కొట్టాలని, అంటే ద్విముఖ వ్యూహంతో వెళ్తుంది. రెండు వైపులా కూడా న్యూక్లియర్ వార్ హెడ్స్ని మోసుకెళ్ళే వాళ్ళకి హైపర్సోనిక్ మిసైల్స్ అమెరికాకు కూడా ఉన్నాయి. రష్యాకే ఉండగలిగింది అమెరికా. 1940స్లోనే అమెరికా మొట్టమొదటి అణుదేశం. తర్వాత సెకండ్ వరల్డ్ వార్ కంప్లీట్ అయ్యే సమయానికి రష్యా ఒక అణుదేశంగా అభివృద్ధి చెందింది. తర్వాత సబ్సిక్వెంట్గా 9 దేశాలు. అయితే రష్యా నుంచి, యుఎస్ఎస్ఆర్ నుంచి డిసింటిగ్రేట్ అయిన ఈ ఉక్రెయిన్ కానీ, కజకిస్తాన్ కానీ, మరో దేశం బెలారస్ కానీ, వీళ్ళు ఏం చేశారంటే వారసత్వంగా వాళ్ళకు వచ్చిన అణ్వస్త్రాలని మాకు వద్దు అని చెప్పేసి వదిలేసుకొని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి దే హ్యావ్ సబ్మిటెడ్ దేర్ రిప్రజెంటేషన్ దట్ వీఆర్ నాట్ ఇన్ టు దిస్ న్యూక్లియర్ వార్ ఫీల్డ్, వీ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పేసి దే హ్యావ్ సరెండర్డ్ ది న్యూక్లియర్ వార్ హెడ్స్. కానీ ఇవాళ జెలెన్స్కీ దానికి నాలుగు ఖర్చుకుంటున్నాడు, ఆ రోజు మా దగ్గర ఉంచుకుంటే రష్యా తాడ తీసేవాళ్ళం కదా అని. సరే, సబ్సిక్వెంట్గా జరుగుతున్న పరిణామాలు, ఈ అణు విస్ఫోటనం జరిగితే ఏ స్థాయిలో విధ్వంసం ఉంటుందనే దానికి సంబంధించి కొన్ని స్టాటిస్టిక్స్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నాటో వీళ్ళు ఎయిర్ ఫీల్డ్లో ఉండే పైలట్స్ వాళ్ళ సైనిక కార్యకలాపాలు ప్రారంభించవచ్చు అని చెప్పేసి రష్యన్ ఇంటెలిజెన్స్ చాలా స్పష్టంగా వాళ్ళకి దే హ్యావ్
ఇన్ఫర్మేషన్, అబండెంట్ అండ్ అడెక్వైట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉన్నది. ఇది ప్రపంచ యుద్ధం ఇది ముందు దీన్ని ప్రియాంబుల్గా చూడాలి, వరల్డ్ వార్ 3కి దీన్ని ప్రియాంబుల్గా చూడాలి అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అణుదాడికి రష్యా సన్నాహాలు పూర్తి అయ్యాయని చెప్పి రష్యా కోసం గూఢచర్యం చేస్తున్న జర్మన్ మిలిటరీ అధికారి ఒకళ్ళు అయితే చెప్పారు. సో జర్మన్ వాళ్ళని రష్యా ఎట్టా కొనేసిందని. రష్యా జర్మన్ వాళ్ళని ఎట్టా కొనేసిందో రష్యన్స్ని చైనా వాళ్ళు అలా కొనేస్తున్నారు. ఓ పక్క చైనా తన మిత్రదేశం రష్యా భావిస్తున్నప్పటికీ రష్యా యాక్టివిటీస్ మీద చైనా కాన్స్పిరసీ యాంగిల్లో కుట్రలు చేస్తోంది. వాళ్ళ మిలిటరీ సీక్రెట్స్ అన్నింటినీ కూడా క్యాప్చర్ చేస్తుంది చైనా. రష్యాకి తెలుసు ఆ విషయం. బట్ ఏంటంటే ఫర్ సర్టెన్ టైమ్ రష్యా వాంట్స్ టు మెయింటైన్ సమ్ స్ట్రాటజిక్ సైలెన్స్ బికాస్ ద వార్ విత్ ఉక్రెయిన్తో వారు ఓ పక్క చేస్తూ పొరుగునున్న చైనాతోటి తగువ పెట్టుకోవడం ఇష్టం లేక రష్యా ఉద్దేశపూర్వక మౌనాన్ని పాటిస్తోంది. ఇది స్పష్టం. ఇక రెండోది, పుతిన్ ఎప్పుడైనా సరే హైపర్సోనిక్ క్షిపణులతోటి అణుదాడికి ఆదేశాలు ఇవ్వచ్చు. ఆయన దగ్గర 2 బటన్స్ ఉంటాయి. ఒకటి ఆపరేషన్ ఇనిషియేటెడ్ అనే ఒక బటను, నెక్స్ట్ ఆపరేషన్ ఎగ్జిక్యూటెడ్ అనే బటన్. ఇనిషియేటెడ్ అనే బటన్ ఏంటంటే సైరన్ ఇస్తుంది. సో వాళ్ళ ప్రిపేర్నెస్, న్యూక్లియర్ వార్ హెడ్ని ప్రయోగించడానికి ప్రిపేర్నెస్, వాళ్ళ హైపర్సోనిక్ మిసైల్కి అనుసంధానించి ఇంటిగ్రేట్ చేసి. సో ఎగ్జిక్యూటెడ్ అనగానే అది వెళ్ళిపోద్ది 25 మినిట్స్ అమెరికాకి. అణుయుద్ధం మొదలైతే 72 నిమిషాల్లోనే భూమి మీద 5000 అణు విస్ఫోటనాలు జరుగుతాయట. అసలు అంటే ఊహకి అందరిది, అంటే వినటానికే ఒళ్ళు గగురు పొడిచే భయానకమైన ఒక వాతావరణం ఇది. 72 నిమిషాల్లో భూమి ఎలా కూలిపోతుంది అంటే, ఒక బిల్డింగ్ ఎర్త్క్వేక్ వస్తే ఎలా ఒక్కొక్క అంతస్తు కూలిపోతూ పడుతుందో భూమి అలా కూలిపోతుందట. ఇది ఎగ్జాగరేషన్ లాగా ఉంది. ఓ పక్క కల్కి ఎంట్రీ కూడా ఇచ్చేశాడు అకార్డింగ్ టు హిమాలయన్ యోగిస్. బ్రహ్మంగారు చెప్పారు, నోస్ట్రాడమస్ చెప్పారు. సో వీళ్ళు చెప్పినవన్నీ ఈ మధ్య ఒక 4-5 రోజుల క్రితం జపాన్లో ఎర్త్క్వేక్ గురించి, సునామీల గురించి ఒక బాబా చెప్పారు. వీళ్ళందరూ చెప్పినవన్నీ నిజమే కూర్చుంటున్నాయేమో, ప్రళయం ఎంతో దూరంలో లేదు, ఈ సంవత్సరమే ఉంటుంది, అది కూడా బహుశా ఈ 2-3 నెలల్లో ఉంటుందనే దానికి దీన్ని ఇండికేషన్గా మనం చూడాలని చెప్పేసి న్యూక్లియర్ వార్ ఏ సినారియో అనే పుస్తకంలో రాసుకుంటూ వచ్చారు. తర్వాత రష్యా గురించి మాట్లాడుకున్నాం ఇందాక. రష్యా ఒక్కసారి ఆ మిసైల్, హైపర్సోనిక్ మిసైల్ని కనుక ప్రయోగిస్తే అది 25th మినిట్లో న్యూయార్క్ చేరుకుంటుందట. న్యూక్ మ్యాప్ అనే సంస్థ అంచనాల ప్రకారం అంటే ఆ మొదటి దాడిలోనే 16 లక్షల మంది మరణిస్తారట, 30 లక్షల మంది గాయపడతారట. ఇది ఫస్ట్ అటాక్లో. దీని తర్వాత భూమి మీద అణుయుద్ధం 25 నుంచి 50 నిమిషాల్లో ప్రారంభమవుతుంది. అంటే న్యూయార్క్ మీద అటాక్ అయిన తర్వాత ఒక 25 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక 50 మినిట్స్ లోపల అణుయుద్ధం ప్రారంభమవుతుందట. ఐరోపా మీద రష్యా దాడులు ఇందాకే చెప్పాం. వాళ్ళకున్న కుషన్ పాయింట్ ఉక్రెయిన్. ఆ ఉక్రెయిన్ కొట్టేస్తే యూరోప్లోకి నేరుగా ఎంట్రీ రష్యాకి. సో ఉక్రెయిన్ చుట్టుముట్టి కొడుతుంది రష్యా, అందుకే అదొకటి. అమెరికా, ఫ్రాన్స్లు కలిసి రష్యా మీద అణుదాడులు చేసే అవకాశం ఉన్నాయట. అలాగే అమెరికా, బ్రిటన్లు కలిసి చైనా మీద అణుదాడి చేసే అవకాశం ఉంది. అంటే అటెస్ట్ వచ్చి ఏషియన్ కాంటినెంట్ని లేపేయడానికి అమెరికా ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే ఇటు చూస్తే చైనాలో కొంతపాటు యురేషియా ఉంటుంది అండ్ మేజర్ పార్ట్ ఏషియా ఖండాన్ని లేపేద్దామని చూస్తుంది. అంటే భూగోళంలో ఒక ముక్క ఇట్లా కట్ అయిపోయి ఎక్కడికో అంతరిక్షంలోకి వెళ్ళిపోద్ది. మరి ఆ స్పేస్లో ఎటు తిరుగుతుందో ఏందో. అది అకార్డింగ్ టు దిస్ బుక్ న్యూక్లియర్ వార్ ఏ సినారియో. ఇవన్నీ ఏంటంటే జస్ట్ మనం విజువలైజ్ చేసుకుంటే ఈ పాటికి ఐ బిలీవ్ రాజమౌళి దీని మీద స్క్రిప్ట్ మొదలెట్టుంటాడు. ఒక సినిమా కూడా తీసేస్తే ఒక 5,000 కోట్ల రూపాయలతో ఒక బ్రహ్మాండమైన బడ్జెట్తో సినిమా కూడా రూపొందించవచ్చు. అవన్నీ గ్రాఫిక్ రూమ్స్లోనే జరుగుతాయి. 5,000 కోట్ల 10,000 కోట్ల అనే విషయం పక్కన పెడితే ఆ స్థాయిలో ఈ పుస్తకంలో దానికి సంబంధించిన అనాలిసిస్ ఉంది. ఇట్ క్వైట్ ఇంట్రెస్టింగ్. వన్ కెన్ రీడ్ అండ్ వన్ కెన్ గో త్రూ ఇట్. అంత అద్భుతంగా ఉంది పుస్తకం. సరే, మొత్తానికి ఏంటంటే రష్యా కూటమిలో ఉన్న ఉత్తర కొరియా కూడా అమెరికా, యూరోప్ల మీద దాడికి దిగుతుందట. ఆ ఉత్తర కొరియా ప్రెసిడెంట్ ఉంటాడు, భూమికి బెత్తడు ఉంటాడు, ఆటం బాంబు. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఆటం బాంబు. వాడు మనిషి. అతన్ని చూసిన తర్వాత ట్రంప్ తన ఫస్ట్ రెజిమ్లో అతనితో లంచ్ చేసిన తర్వాత చెమటతోటి ముఖం ఇలా తుడుచుకుంటూ బయటకు వచ్చాడు. అంతగా ట్రంప్ని భయపెట్టినాడు అతను. ఉండేది అదే పచ్చిమిరపకాయల్లో బరంపురం మిరపకాయలు ఉంటాయి, ఇంతే ఉంటాయి, తింటే గోబు అదిరిపోయేంత కారం. ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కూడా అంతే. సో ఇప్పుడు అతను వీళ్ళతోటి కలుస్తున్నాడంటే, రష్యా కూటమిలో కలుస్తున్నాడంటే అత్యంత ప్రమాదకరమైన వ్యవహారం అది. విధ్వంసాలు ప్రపంచంలో ఉన్న 196 దేశాలు చేసే విధ్వంసం ఒకటైతే ఉత్తర కొరియా చేసే విధ్వంసం అది వేరే నెక్స్ట్ లెవెల్. అది వాడికి అసలు భయం లేదు, ఎవరి మీద భయం లేదు, భక్తి లేదు.
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ని కూర్చోబెట్టి ప్రపంచ దేశాలన్నీ ట్రంప్ వస్తుంటే వంగి సలాం కొడుతుంటే ట్రంప్ లంచ్కి వస్తే కనీసం కుర్చీ లంచ్ కూడా లేవలా, ఎదురుగుండా కూర్చొని లంచ్ చేయి, ఏమైనా మాట్లాడదంటే ఇక్కడే మాట్లాడేసాయని చెప్పాడు. అది అతని తీరు. సరే, ఇక 50వ నిమిషం నుంచి 72వ నిమిషం వరకు భారీ విధ్వంసం జరుగుతుంది. అది ఎలా జరుగుతుందని చెప్తే, ఈ 22 మినిట్స్లో భూమి మీద 5,000 అణు విస్ఫోటనాలు జరుగుతాయి. ఇదంతా వాళ్ళు ఏదో సరదాకి రాయలా, మధుబాబు షాడో నవల్లో మాదిరి లెక్కలేసి మరీ చెప్పారు. ఎక్కడ కోటింగ్ ద న్యూక్లియర్ సైంటిస్ట్. ఈ పేలుళ్లలో 300 కోట్ల మంది పైగా మరణిస్తారట. 74,000 సంవత్సరాల క్రితం సుమత్రా అడవుల్లో ఒక అగ్నిపర్వతం విస్ఫోటనం, ఒక లావా పెళ్ళిబిగితే దానివల్ల దాన్ని టోబా సూపర్ ఎరప్షన్ అని పిలుస్తారు. దానివల్ల 1000 ఆటమ్ బాంబ్స్ శక్తితో కూడిన పేలుడు జరిగిందట. ఇమాజిన్, ఆ సమయంలో 220 కోట్ల టన్నుల సల్ఫర్ డైఆక్సైడ్ వాతావరణంలోకి వ్యాపించేసి భూమి గడ్డగట్టడం అప్పుడు ప్రారంభమైంది. కొన్ని సముద్రాలు గడ్డగట్టినాయి కొన్ని ప్రాంతాల్లో. అప్పుడు 1000 అణు విస్ఫోటనాలంటే 1000 అంటే ఇప్పుడు 5,000 అంట. దీంతో 1100 కోట్ల టన్నుల సల్ఫర్ డైఆక్సైడ్ అది డిసిమినేట్ అవుతుంది, భూమి పర్యావరణాన్ని కప్పేస్తుంది, నల్లగా కప్పేస్తుంది. ఈ దట్టమైన పొగ మేఘం వల్ల సూర్యరశ్మి భూమికి చేరదు. దీంతో భూమి మీద అణు శీతాకాలం ప్రారంభమవుతుందట. సో ఈ సీజన్ అసలు అంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే, విజువలైజ్ చేసుకుంటే, ఏ రకమైన ఉపద్రవంలోకి మనల్ని మనమే నెట్టేసుకుంటున్నామో, తెలివితేటలు ఎక్కువైపోయి అణుబాంబులు తయారు చేసుకొని ఒకరినొకరు నరుక్కొని చంపుకొని చివరికి బాంబులు వేసుకొని ప్రపంచంలో ఎవడూ లేకుండా చేసుకుంటున్నామో అనే దాన్ని ఉదాహరిస్తూ వీఆర్ మిస్సింగ్ హ్యూమన్ యాంగిల్, దాన్ని ఆలోచిస్తే ఇవన్నీ కూడా నివారించవచ్చు కదా అనే ఉద్దేశంతో ఆ పుస్తకంలో మెన్షన్ చేశారు. ఆ పుస్తకం దాంట్లో మెన్షన్ చేసింది ఏంటంటే 100 ఏళ్ల పాటు ఈ విధ్వంసం కొనసాగుతుందట. మనమే లేకుండా పోయిన తర్వాత 100 ఏళ్ళు జరిగితే ఏంటి, 1000 ఏళ్ళు జరిగితే ఏంటి? భూమి మీద నివసించడానికి మనిషినేవాడు లేనప్పుడు 100 ఏళ్ళు మిగిలిన అంతరిక్షంలో ఉన్న గ్రహాల్లో ఎలాంటి విస్ఫోటనాలు చోటు చేసుకుంటున్నాయో ఎవడికి తెలియదు. దాని మీద పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ లోపల తెలియగల వాళ్ళందరూ చేయాల్సింది ఏంటంటే, ఎలాగూ చంద్రయాన్ ప్రారంభమైంది, అక్కడ ఏదైనా ఇల్లు వాకిలి కొనుక్కొని లేకపోతే సిమెంటు వాటర్ అక్కడికి తీసుకెళ్ళి ఇల్లు కట్టుకొని అక్కడ నివసించడం బెటర్ అనే తరహాలో ఇలాంటి కథనాలు వస్తున్నాయి. రేపొద్దున ఆ థీమ్తో సినిమాలు కూడా రావచ్చు. సరే, మొత్తానికి ఏంటంటే రష్యా అణుదాడుల ముప్పుని యూరోపియన్ యూనియన్ చాలా తీవ్రంగా పరిగణించడంతో ఇప్పుడు ఏం చేయబోతున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఆ జర్మన్ మిలిటరీ ఆఫీసర్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ సరెండర్ అయింది. ఆయన డ్యూసెల్డార్ఫ్ కోర్టులో హీ హాస్ గివెన్ ఎ కన్ఫెషన్ స్టేట్మెంట్. దాంట్లో ఏమన్నాడంటే, రష్యా ఆయన్ని కొనేసింది, రష్యాకి మొత్తం జర్మనీకి సంబంధించిన మొత్తం అణ్వస్త్ర వ్యాప్తి, అణ్వాయుధాలకు సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసాము, త్వరలోనే జర్మనీ మీద రష్యా అణుదాడి చేయబోతుంది. యూరోపియన్ యూనియన్ ఎందుకు కూరుకుంటుందండి ఒకవేళ రష్యా అట్ట చేస్తే? దానికోసం అమెరికాని అప్రోచ్ అవుతున్నాయి అన్ని దేశాలు. పొద్దున్న లేసి తుపాకులు అమ్ముకోవటం అనే ఒకే ఒక బిజినెస్ ద్వారా ప్రపంచం మీద పెత్తనం చేస్తున్న ప్రపంచ పోలీసు డొనాల్డ్ ట్రంప్కి ఇది చక్కటి అవకాశం. తన వెపన్స్ అమ్ముకోవటం కోసం, మరింత రెవెన్యూస్ జనరేట్ చేసుకోవడం కోసం. సో ఓవరాల్గా ఏంటంటే యూరోపియన్ యూనియన్ ఇప్పుడు ఒక ఒప్పందానికి వచ్చింది, అణు సహకార ఒప్పందం. తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడుకోవటం మానేసిన దేశాలు కూడా ఇవాళ భాయ్ అంటూ చేతులు కలుపుకొని. ఇంకో ఉపద్రవం ఏంటంటే మనకి రష్యా ఒకవేళ నిజంగా చేస్తే దానివల్ల ఉత్పన్నమయ్యే మరో ఉపద్రవం ఏంటంటే చైనా ఊరుకోదు. చైనాది కూడా ఇంకో రకమైన హిస్టరీ. పక్కవాడు బాగుపడటం అసలు ఏనాడు సహించకుండా కడుపులో కారపడేసుకుని తిరిగే జీ జిన్పింగ్ లాంటి జనాభా కొన్ని కోట్ల మంది ఉంటారు చైనాలో. వాళ్ళకు కూడా కావాల్సింది ఇదే అదనగా చూసుకొని మన మీద మరి వాళ్ళు అణుబాంబు వేయచ్చు. సో ఇవన్నీ ప్రస్తుతానికి హైపోథెటికల్గా కనిపించవచ్చు, బట్ రేపు పొద్దున ఏదైనా జరగచ్చు.